పేరు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. కోడికత్తి శ్రీను అంటేనే తెలుస్తాడు ఆ కుర్రాడు. కోడికత్తి శ్రీను గారి తల్లి, అన్న, తండ్రి వీళ్ళ పరిస్థితి చూస్తే ఎవరికి కన్నీళ్ళు ఆగవు. ఈ వయసులో ఉన్న ఈ తల్లిదండ్రులకి సంపాదించి పెట్టే కొడుకు ఈ రోజున 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. ఇక్కడ బాబాయిని ముక్కలుగా నరికేసినాడు బయట తిరుగుతున్నాడు. డెడ్ బాడీ చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినాడు బయట తిరుగుతున్నాడు. రకరకాల నేరాలు చేసిన వాళ్ళు అందరూ బయట తిరుగుతుంటే చిన్న గీత గీసుకుందనే కారణం చూపించి 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంచారు ఆ కుర్రాడిని. ఇప్పటికి ఇంకా ఎన్ఐఏ వచ్చారు, బాబా ఏం కుట్ర ఏం చేయలేదు, ఏం చేయలేదని వదిలేండి అంటే లేదు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయండి అని చెప్పి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేశాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి అంటున్నాడు జనుపల్లి సీన్ కొట్టాడండి, అతను శిక్షించండి అని. ఆ మాట అంటే సిగ్గుండాలో వద్దా? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ దళిత కుర్రాడు మీద కంప్లైంట్ ఇస్తావా? చే ఏం బతికాయది? 5 సంవత్సరాల నుంచి జైల్లో పెడతావు కుర్రాడిని. నీ మీద 38 కేసులు ఉన్నాయి. నువ్వే 16 నెలల్లో బయటకు వస్తావు. 1,00,000 కోట్లు సంపాదించి 16 నెలల్లో బయటకు వస్తావు. నువ్వు చిన్న గీత గీసుకుంటే 5 సంవత్సరాల నుంచి లోపలెట్టి నన్ను కొట్టాడేంటి, నన్ను జడ్జి గారు నన్ను కొట్టాడేంటి అని చెప్తున్నాడు. వెళ్ళి సిగ్గుండద్దండి. ముఖ్యంగా నేను మాట్లాడేది ఈ దళిత గలం సభకు ఇచ్చేసిన మన తెలుగుదేశం కార్యకర్త నాయకులకు, అలాగే జనసేన కార్యకర్తల నాయకులకు, అలాగే ఎప్పుడో ఇప్పుడు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈనాడు జనం సమూహం చూస్తే ఈ రోజే ముఖ్యమంత్రి బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు నేను ఆశిస్తున్నాను. మీ అందరినీ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. అదే జనపల్లి శ్రీనివాసరావు అని మా తమ్ముడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశాడని చెప్పేసి చేయని నేరానికి 5 సంవత్సరాలుగా జైల్లో పెట్టారండి. ఏమంటే ఒక మాట, సీన్తో మీరు మాట్లాడారు కదా, అది దాడి చేసి చంపేపోయాడా? ఏం లేదు సార్, కత్తి పొడి చేసాడా? లేదండి. మీకు చెప్పే ఉంటాడు కదా. చెప్పాడు, చెప్పండి. ఇలా కూడా చెప్పాడు సార్. అదే నిజంగా సీను దాడి చేశాడనే ఉద్దేశంతో ఎవరో కూడా మాకు ఏ విధమైన సాయం చేయలేదు. అలాగే ఇంటికి కూడా పలకరించడానికి ఎవరో రాలేదు అప్పుడు ఇంతవరకు కూడా. అలాగే ఆ దాడి జరిగిన మొదటి రోజునే మన దళిత నాయకుడు ఒక ఆయన అన్నాడట, అబ్దుల్ సలీం గారు అని, మా లాయర్లు ఎవరైనా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా ఇరికించేసి నా కష్టాల్లో పెట్టేస్తాడయ్యా, నువ్వు ముస్లిం మైనారిటీ అయ్యి నువ్వు ఈ కేసు తీసుకో అని చెప్పిన వెంటనే మహానుభావుడు ఆయన సలీం గారు అని, ఆయన మహానుభావుడు 5 సంవత్సరాల నుంచి పాపం ఆయన పేదవాడే హైదరాబాద్ నుంచి వచ్చి విశాఖపట్నంలో ఆయన వర్క్ చేసుకుంటున్నాడు. ఆయన అన్నాడు, తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, మరి ఏంటండి కేసు విషయం అంటే, అయ్యా నేను దళిత పేద కుటుంబంలో ఉండి నేను డబ్బులు ఇచ్చి అయితే నేను ఈ కేసు చేసుకోలేను సార్, నేను గవర్నమెంట్ ప్లేటర్ని పెట్టుకుని చేసుకుంటాను అంటే, లేదు నేనున్నాను రా, దళితుల పట్ల ఆదర్శంగా నేను నిలబడతాను, ఒక ముస్లిం సోదరుడిని అని చెప్పేసి ఏకైక ఒక లాయరు సలీం గారండి. ఆయనకి మేము కుటుంబ పరంగా రుణపడి ఉంటాము. ఇంతవరకు కూడా సలీం గారు దళితులకి ఆదర్శంగా నిలబడాలంటే మాకే కాదు దళితుల కుటుంబాలందరూ కూడా ఆదర్శంగా ఉన్నారని సంతోషపడవలసిన విషయం అది. అమ్మకు కూడా ఇవ్వండి ఒకసారి. అమ్మ ఏం మాట్లాడుతున్నాడు నీతోటి చెప్పు. సీన్ ఏమంటున్నాడు నీతోటి? అమ్మగారు అమ్మ మాట్లాడు ధైర్యంగానే. ధైర్యం చెప్పు, సమస్య ఏం జరిగిందో. ఏ బొక్కడు మళ్ళీ ఏం బీకేది ఏమీ లేదు. చెయ్యి నేరానికి ఇరుక్కుపోయినన్నా నువ్వు బాబు గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినా, లేదంటే లోకేష్ అన్నగారిని కూడా కలువు అని అన్నారు. గతంలో పట్టాభి గారిని కలిశాను విజయవాడలో, ఆయన కోర్టు వాయిదా పరంగా వస్తే నేను వెళ్ళాను. ఆ కుర్రాడు అయితే నేరం చేయలేదండి, పొడలేదు, ఏమీ లేదు అక్కడ. సినిమా ఎవరు మొట్టమొదట ఆపదలో ఆదుకున్న లాయర్ గారు సలీం గారు రెండోసారి పాపం 4 సంవత్సరాలు గడిచాక మా బాధలు మా కష్టాలు అర్థం చేసుకుని మహాసేన రాజేష్ అన్న రోజున 50,000 ఆర్థిక సహాయం చేశాడు. ఆ 50,000 కాదు, మాకు 5 లక్షలుగా ఉపయోగపడ్డాయి. ఈనాడు చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. ఇంతవరకు కూడా 6వ సంవత్సరం ఎంటర్ అయింది, ఏ సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు మా ఊరు 3 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాడు. మేము అర్జీ పెట్టుకున్నాం, లెటర్ రాసాం గౌరవపూర్వకంగా, అయ్యా ఎన్ఓసి ఇయ్యి, మేము పేద కుటుంబం బతకలేకపోతున్నాం, దళిత పేద కుటుంబం, అమ్మేమో ఉపదామ పథకం మీద పని చేస్తుంది, నేను కూలి పని చెయ్యాలి, కుటుంబ భారం నా మీద పడిపోయింది. వాడు ప్రతి నెల 20,000 సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉండిపోయాడు. మిమ్మల్ని కలవాలి, మీరు ఎన్ఓసి ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీకు అంటే ఆయనకి సెక్యూరిటీ తక్కువ, మాకు సెక్యూరిటీ ఎక్కువ, మాకు గృహ అరెస్ట్ మాకు. అలాగే విశాఖపట్నం దళిత నాయకుడు బూసి వెంకట్రావు గారు వచ్చారు ఇంటికి, మా కష్టాలు చూశారు.
చూసి విశాఖపట్నంలో చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం కాడ పెట్టి మీకు ఆర్థిక సాయం చేస్తామరా 4వ తారీఖుని వాయిదాకు వస్తావు కదా అని అన్నాడు. ఈ విషయం ఎలా పబ్లిక్ అయిందో తెలియదు. మా అమ్మ నేను ప్రయాణం చేస్తున్నాం, దారిలోండి సార్ ఎక్కడున్నారంటే మా ఇంటి చుట్టూ 10 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, అర్ధరాత్రి 12 గంటలకి నన్ను గృహ అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. ఆయన గృహ అరెస్ట్ చేశారు. అన్ని కష్టాలు పడుతున్నాం. ఇప్పటికీ ఏ విధమైన న్యాయం జరగలేదు. తమ్ముడు చూస్తే జైల్లో నుండిపోడు. లోకేష్ బాబు గారు నేను ఒకటి కోరుకుంటున్నాను, మన ఎలక్షన్ రాకముందే తమ్ముడిని బెయిల్ మీద ఏ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా బయటకు తీసుకొస్తారని, మా కుటుంబాన్ని ఆదుకుంటారని మేము మనస్ఫూర్తిగా అన్నా, ఓ మాట సూటిగా అడుగుతాను, ఒక మాట. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం నుంచి వచ్చాం, ఎంత దూరం నుంచి. నాన్నగారి పరిస్థితి బాగాలేదు, అయినప్పటికీ కూడా లోకేష్ అన్నగారిని చూడాలి, సభ మీదకి వచ్చినందుకు పిలిచినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అది చాలు మాకు. అది సంతోషం. ఒక చిన్న ప్రశ్న అడగాలి. ఇది మీరు నన్ను మొదటిసారి కలుస్తున్నారా, గతంలో కలిసారా? మొదటిసారి. ఎందుకు అడుగుతున్నానంటే ఎన్నికల ముందల మేమే కోడికత్తి ఇచ్చేదో దాడి చేపించామని వాళ్ళు ప్రచారం చేశారు. అవునా కదా? ఏమ్మా మొదటిసారి కలుస్తున్నారా, గతంలో నన్ను కలిసారా? కాబట్టి నిజ నిజాలు మొదటిసారా ఇది? సార్ మొదటిసారి కలుస్తున్నాం. ఏనా ఎన్నికల ముందల కోడికత్తి డ్రామా చూసాం, ఎన్నికల ముందల బాబాయ్ గుండుపోటు చూసాం. దాడి చేసింది వాళ్ళు, నెప్పంది తోసింది మన పైన. ఈరోజు చూడండి కుటుంబాన్ని కూడా ఎట్లా వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అనుకుంటే 2 నిమిషాలు కాదు కదా, 1 సెకండ్ చాలు కేసు పోయేదానికి, మనోడు బయటకు వచ్చేదానికి. కానీ రానీడు, కనీసం వాయిదాలకు వెళ్ళరు, ఇన్వెస్టిగేషన్ కూడా సహకరించే పరిస్థితులు లేరు. 5 సంవత్సరాలు అయింది ఒక దళిత కుర్రోడిని కేసులో ఇరికిచ్చి లోపలేసి, ఇప్పటికీ బయటికి రాలేదు. అందుకే మీరు ధైర్యంగా ఉండండి. న్యాయ పోరాటానికి మీకు అండగా నిలబడుతుంది మన పార్టీ, తెలుగుదేశం పార్టీ. ధైర్యంగా ఉండండి. నమస్కారం అన్నా. నేను అడుగుదాం అనుకున్నది కూడా అదే అడుగుదాం అనుకున్నాను అన్న. ఏంటంటే నేను స్టార్టింగ్ లో వచ్చాను ఒకసారి మన ఊరు. అప్పుడు ఎవరు ఫ్లెక్స్ లో ఉన్నాడు ఆ కుర్రోడు? అప్పుడు జగన్ గారు ఫ్లెక్సీలో ఉన్నాడు. శ్రీనివాసు 4 రోజులు, అది వారం రోజులు కూలి పని చేసి 4,000 పెట్టి జగన్ గారు ఫ్లెక్సీ కూడా వేయించాడు. ఆ విశ్వాసం కూడా లేదు. కోడికత్తి వల్ల ఆయన సానుభూతి పొందాడు. నేను చెప్తున్నాను కదా, వైసీపీ వాళ్ళనే కొడతాడు అతను. ఆ కుర్రోడు వైసీపీయే, కానీ లోకేష్ గారు పొడిపించారు, చంద్రబాబు పొడిపించాడు. ఎంత మాట్లాడు? ఈ సిగ్గు సెరవ ఉండదు, అన్ని అబద్ధాలే. నేను వైసీపీ వాడిని, నన్ను 22 రోజులు ఇక్కడ కాకినాడలో సబ్జెక్టులు బొక్కలేయించలేదా? అది వైసీపీలో ఉండకంటారు బాబు, కొట్టు చంపేస్తారంటుంటే ఇంకా కొంతమంది అందులో పడి ఎడతారు అందరు. బాబు వెళ్ళండి. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది ఖచ్చితంగా. ఇక త్వరగా క్లోజ్ చేద్దామండి, ఎందుకంటే అన్న నాకు కేవలం 1 గంటన్నర టైం ఇచ్చారు. అన్న ఒక్క మాట, మైక్ అనేది నా కంట్రోల్లో ఉండదు. మైక్ మీరు ఎక్కడి నుంచో రప్పించుకుని మీరు మాట్లాడేయటమే. ఏమండి మైక్ అంటే ఎక్కడుందండి? ఎవరో మాట్లాడించండి అన్న. నేను మైక్ ఇవ్వలేదని మాత్రం నన్ను తిట్టుకోకండి దయచేసి. నమస్కారం. నా చేతిలో ఉండదు మైక్ అనేది, మీరు తీసుకోవడమే. ఎందుకంటే మన వాళ్ళకి కోపం ఇక్కడ ఉంటుంది. పట్టు రాయేష్ గడు మైక్ ఎత్తలేదు, ఈడే కావాలని తొక్కేస్తాడు మమ్మల్ని. నాకు తల్లి బాబోయ్. జేబీ మౌన లోకేష్ అన్న, మరి ధైర్యంగా ఉండమ్మా. మనం ఓడించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున మనకు అండగా నిలబడింది. మనం గెలిపించినోడే మన పాలెట శాపంగా తయారయ్యాడు మనకి.